సరైన పోషణ లేక అవసాన దశకు చేరుతున్న అరుదైన జాతి ఆవుల్ని భావితరాలకు అందించేందుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నడుం బిగించింది. ఆధునిక సాంకేతికత సాయంతో ఉత్పత్తిని పెంచేందుకు పరిశోధనలు చేపట్టింది. ఆవుల సంతాన వృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత సంతరించుకున్న ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల సంతతి పెంచేందుకు శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారు. అధునాతన విధానమైన అద్దెగర్భం పద్ధతిలో ఆవుల్లో సంతాన వృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతరించిపోతున్న జాతుల పునరుత్పత్తిపై పరిశోధనలు సాగిస్తున్నారు. సంతాన యోగ్యత లేని సాధు జంతువులకు సంతానం వృద్ధి చేయించేందుకు తిరుపతి ఎస్వి పశువైద్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు లక్ష్యానికి చేరువ అవుతున్నాయి. ప్రయోగశాల దశలో విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ పద్ధతిలో నైపుణ్యం ఉన్న జేకే ట్రస్టుతో ఎస్వి పశువైద్య విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుంది. పుంగనూరు, ఒంగోలు జాతి పశువుల పునరుత్పత్తికి వీలుగా గుంటూరు లామ్ ఫామ్లో ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నాటికి ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏడాదిలో 100 దూడల ఉత్పత్తికి కార్యాచరణ రూపొందించారు. మనకు పాల అభివృద్ధిని విపరీతంగా పెంచాలన్నా, అంతరించిపోతున్నటువంటి ఈ అనవలసిన ఒంగోలు జాతి కానీ పుంగనూరు జాతి వాటిని మనం కాపాడుకోవాలన్నా ఈ యొక్క ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గరనే మన ల్యాబ్లోనే వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం. పని చేసిన తర్వాత ఈ యొక్క ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా వచ్చినటువంటి ఎంబ్రియోస్ను మన యానిమల్స్కి ఇస్తాం. ముందు ఇచ్చిన తర్వాత లాభాలు వాటి యొక్క టెక్నాలజీ అంతా స్టాండర్డైజ్ అయిన తర్వాత దెన్ ప్రజల లోపలికి తీసుకెళ్తాం. ప్రజలకు దీని యొక్క మంచిని చెప్పి చూపించిన తర్వాత ప్రజల దగ్గర మంచి ఆవులు ఉన్నాయి వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి అండాలను తీసుకొని వాటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఎంబ్రియోస్ను వారికే మరి తిరిగిస్తూ వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఈ విధంగా మంచి యానిమల్స్ మీకు పుడుతున్నాయని చూపిస్తూ ఒక్కసారి మనం మార్గదర్శకంగా చూపిస్తే ప్రజలలోనే ఒక వెలుగు వస్తున్నారు, మాకు ఇవి కావాలి అనేటువంటి. ఐవీఎఫ్ విధానంతో ఎక్కువ పాలిచ్చే, ఎక్కువ కాలం జీవించే, బలమైన శరీర నిర్మాణం, అందమైన ఆకారం కలిగిన పశువుల ఉత్పత్తికి వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవు జీవితకాలంలో సాధారణంగా 8 నుంచి 10 ఈతలు ఈనుతుంది. ఐవీఎఫ్ పద్ధతిలో ప్రతి నెల అండాలను సేకరించడం ద్వారా ఈ సంఖ్యను భారీగా పెంచుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంతో ఈ టెక్నాలజీని డిఫరెంట్ ల్యాబొరేటరీస్లో పెడుతూ చేయడం. అనదర్ థింగ్ ఏమంటే దీంట్లో ముఖ్యమైనటువంటిది ఈ ఎంబ్రియోస్ను మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సపోజ్ నాకు ఈరోజు 15 ఎంబ్రియోలు వచ్చాయి, 15 వాటిని నేను ఈరోజే పెట్టాలంటే కష్టంగా ఉంటున్నారు. అలా కాకుండా కొన్ని యానిమల్స్ అవైలబుల్ యానిమల్స్ని బట్టి వాటిని ఇంప్లాంట్ చేసి మిగతా వాటిని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీజ్ చేసుకున్న వాటిని నెమ్మదిగా అవసరాన్ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు. కాబట్టి దీంతో నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గానే మనం పంపాలి, ఇమ్మీడియట్గానే ఇంప్లాంట్ చేయాలనేటువంటిది అక్కర్లేదు. వాటిని మనం ఫ్రీజ్ కూడా చేసుకొని మన అవసరం వచ్చినప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ది యానిమల్స్ ఉన్నప్పుడు వాటిని ఇంప్లాంటేషన్ చేస్తూ నెమ్మదిగా ఈ మంచి జాతులను పెంచడం కోసం ఉపయోగిస్తాము. ఇంతకుముందు ఒంగోలు జాతి ఆవులు గిత్తల నుంచి బీజకణాలు తీసుకెళ్లిన బ్రెజిల్ శాస్త్రవేత్తలు కృత్రిమ పద్ధతిలో ప్రజననం చేయించారు. అరుదైన ఆవు జాతుల సంయుక్త బీజాలను విదేశాలకు సైతం విక్రయించేలా ప్రణాళికలు రూపొందించారు. శాస్త్రవేత్తల ప్రయోగాలు విజయవంతమైతే అరుదైన ఆవు జాతులు పుష్కలంగా మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోనున్నాయి.